ఇప్పుడు మన తెలుగు యువకుడు శ్రీకాంత్ బొల్లా నేషనల్ టాపిక్ అయ్యారు. శ్రీకాంత్ బొల్లా గొప్పతనం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఆయన జీవితం గొప్ప పాఠం. ఎంతోమందికి స్ఫూర్తి అని చెప్పొచ్చు. పుట్టుకతోనే కళ్ళు లేవు. కానీ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు హీరోగా శ్రీకాంత్ జీవితం బయోగ్రఫీగా తెరకెక్కింది. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ వైరల్గా మారింది. ఉత్తరాది జనాలు మన శ్రీకాంత్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అసలు శ్రీకాంత్ ఎవరు? ఆయన సాధించిన విజయాలేంటో మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోయి వావ్ అంటారు. శ్రీకాంత్ బొల్లా మచిలీపట్నంలోని సీతారాంపురంలో 1991 జూలైలో పుట్టారు. తల్లిదండ్రులు చాలా పేదవారు. శ్రీకాంత్ రాత్రి 9 గంటలకు పుట్టారు. ఇంటికి కరెంటు కూడా లేదు. ఓ మహిళ పురుడు పోశారు. దీపం వెలుగులోనే పుట్టారాయన. పిల్లాడు చాలా అందంగా ఉన్నాడని అంతా మురిసిపోయారు. చీకట్లో మొదట ఎవరూ గమనించలేదు. కానీ కాసేపటికి శుభ్రం చేసే మహిళ శ్రీకాంత్ కళ్ళను చూసింది. కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. తెరిచే ప్రయత్నం చేశారామె. కానీ కళ్ళు తెరవలేదు. దాంతో ఇక చిన్నారి కళ్ళు తెరవలేడని చూడలేడని ఆమె చెప్పారు. అంతే. శ్రీకాంత్ తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయాయి. తమకు గుడ్డి బాబు పుట్టాడని కన్నీరు మున్నీరయ్యారు. చుట్టుపక్కల వారంతా ఏదో పాపం చేశారు, అందుకే కళ్ళు లేని కొడుకు పుట్టాడు, మీరిప్పుడే వదిలించుకోండి, ఆ చిన్నారిని ఎక్కడో ఒకచోట పడేయమని సలహా ఇచ్చారు. చాలామంది చాలా రకాలుగా శ్రీకాంత్ తల్లిదండ్రులను మాటలతో ఇబ్బంది పెట్టారు. కానీ ఎవరి మాట వినలేదు. మాకు దేవుడు కావాలనే ఇలా ఇచ్చి ఉంటాడు, కళ్ళు లేకుంటే మాత్రం మాకు కొడుకు కాకుండా పోతాడా? మా వల్లే మా బిడ్డకు కళ్ళు రాలేదు, అందుకే ప్రాణం ఉన్నంత వరకు మేమే పెంచుకుంటామని చెప్పారు. ఏడాదికి 20,000 రూపాయలు కూడా సంపాదన లేని కుటుంబమైనా కూడా కొడుక్కు కళ్ళు లేకున్నా సిరి కాంతులు వెదజల్లే జీవితమైనా కావాలనుకున్నారు. శ్రీకాంత్ అనే పేరు పెట్టుకున్నారు. బహుశా వాళ్ళు కూడా ఊహించలేదేమో. శ్రీకాంత్ చిన్నప్పటి నుంచి బాగా అల్లరి. కళ్ళు లేకపోయినా కూడా ఎప్పుడూ ఏదో ఒక అల్లరి పని చేసేవాడు. అయితే ఎక్కువగా స్నేహితులు ఆడుకునేందుకు శ్రీకాంత్ను తీసుకువెళ్లేవారు కాదు. వయసు పెరిగినా కళ్ళు లేకపోవడంతో చదువుకోలేదు. నాన్నతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్తూ ఉండేవారాయన. చిన్న చిన్న పనులు తాను చేస్తానని హుషారుగా పొలంలో తిరిగేవారు. నానమ్మతో కలిసి తిరిగేవాడు. కళ్ళు లేకున్నా కొబ్బరి చెట్టెక్కి కొబ్బరికాయలు కోసేవాడు. ఇంట్లో ప్రతి చోట ఏముందో కనుక్కోవాలనే ఆశతో అన్నీ పగలగొట్టేవాడు, చిందరవందర చేసేవాడు. అయినా కొడుకు తెలివి చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. గ్రామస్తులు కూడా శ్రీకాంత్ మహా హుషారని పొగిడేవారు. ఒకవైపు వయసు పెరుగుతోంది. దాంతో స్కూల్కు పంపాలనుకున్నారు. కానీ ఇంటికి స్కూల్కు చాలా దూరం, పైగా రోడ్డు సరిగా ఉండదు. అయినా తండ్రి సైకిల్ మీద తీసుకెళ్లి కూర్చోబెట్టి వచ్చారు. కళ్ళు లేని శ్రీకాంత్కు చదువు ఎలా చెప్పాలో టీచర్లకు అర్థం కాలేదు. పిల్లలు కలిసేవారు కాదు, దూరంగా ఉండేవారు. ఆటకు పిలిచేవారు కాదు. దాంతో ఇక నేను స్కూల్కు వెళ్ళను, నాకు చదువు చెప్పడం లేదు, పిల్లలు నాతో ఆడుకోవడం లేదని తండ్రికి ఫిర్యాదు చేశాడు శ్రీకాంత్. దాంతో ఇంటి దగ్గరే ఉంచేవారు. అయితే హైదరాబాద్లో ఉండే శ్రీకాంత్ అంకుల్ ఒకసారి ఇంటికొచ్చారు. ఇలా శ్రీకాంత్ చదువు లేకుండా ఎలా ఉంటాడు? హైదరాబాద్లో ఇలా కళ్ళు లేని వారికి మంచి ప్రభుత్వ స్కూల్ ఉంది, చాలా బాగా చదువు చెబుతారని చెప్పాడు. దీంతో శ్రీకాంత్ని హైదరాబాద్లోని అంధుల స్కూల్ అయిన దేవనర్ పాఠశాలలో చేర్పించారు. కానీ హైదరాబాద్ స్కూల్కు రాగానే జైల్లో ఫీల్ అయ్యాడు శ్రీకాంత్. ఎప్పుడూ 4 గోడల మధ్య ఉండలేకపోయేవాడు. నానమ్మతో హాయిగా తిరిగే శ్రీకాంత్కు జైల్లో వేసినట్లే అనిపించింది. దీంతో ఏకంగా పెద్ద గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. హాస్టల్లో కూడా ఉండనని మొండికేశాడు. దీంతో హాస్టల్ వార్డెన్ శ్రీకాంత్ని ఒక గదిలో బంధించేవాడు. మళ్ళీ పారిపోవాలని చూస్తే అన్నం కూడా పెట్టనని భయపెట్టాడు. ఆ కేర్ టేకర్ అంత కఠినంగా ఉండడం వల్ల శ్రీకాంత్ ఇక పారిపోయే ప్రయత్నం చేయలేదు. కానీ చదువు మీద మనసు మళ్ళిన తర్వాత బ్రెయిలీలో తనకంటే ముందొచ్చిన వారికంటే ఫాస్టెస్ట్ రీడర్ అయ్యాడు. ఆ తర్వాత గణితం నుంచి సైన్స్ వరకు అన్నింట్లోనూ టాపర్. చదువు మీదకు ఆసక్తి మళ్ళింది. కానీ ఇంటర్కి వచ్చిన తర్వాత సైన్స్ చదువుకుంటానంటే కాలేజీలో అడ్మిషన్ దక్కలేదు. ప్రాక్టికల్స్ను ఎలా హ్యాండిల్ చేయగలుగుతావు, ఆర్ట్స్ తీసుకోమని చెప్పారు. దాంతో కోర్టుకు వెళ్ళి సైన్స్ చదివేందుకు అనుమతి తెచ్చుకున్నారాయన. ఇంటర్లోనూ టాపర్గా నిలిచారు. 98% మార్కులతో కాలేజ్ టాపర్గా నిలిచారాయన. అయితే ఐఐటీలో చదవాలనేది కోరిక. కానీ ఐఐటీలో చదివేందుకు పనికిరావని, నీకు కళ్ళు లేవన్నారు. దాంతో కన్నీటి పర్యంతమయ్యారు. బిట్స్ పిలానికి అప్లై చేస్తే హాల్ టికెట్ కూడా ఇవ్వలేదు. దీంతో విదేశాల్లో ప్రయత్నిస్తానని ఎన్నో యూనివర్సిటీలకు అప్లై చేశారాయన. కానీ ఆయన ఉత్సాహం చూసి ఏకంగా ఎంఐటీలో డిగ్రీ చదివే అవకాశం దక్కింది. ఇంటర్లో మార్కులను చూసి ఎంఐటీ అధికారులు ఆసక్తి చూపించారు. ఉచితంగా చదువుకునే అవకాశం ఇచ్చారు. ఎంఐటీలో కళ్ళు లేకుండా జాయిన్ అయిన మొదటి ఫారెన్ స్టూడెంట్గా రికార్డుకెక్కారాయన. అమెరికాలో చదువుకునే అవకాశం రావడంతో ఎగిరి గంతేశారు. అయితే ఆయన చదువుకు కొంతమంది దాతలు సాయం చేశారు.
కానీ మొదటిసారి విమానం ఎక్కడం కూడా ఇబ్బందిగా మారింది. కళ్ళు లేని మీకు విమానంలో మూత్రం వస్తే ఎలా అని విమానం ఎక్కించుకునేందుకు సిబ్బంది ఒప్పుకోలేదు. మీ అవసరం రాకుండా నేనుండగలను, నాకు వాష్రూమ్ అవసరమైతే నేను వెళ్ళగలను అన్నారు. కానీ ఎవరినైనా తోడుగా తెచ్చుకోండి అని చెప్పారు. నాకు విమాన టికెట్కే డబ్బులు లేవు, మళ్ళీ తోడుగా తెచ్చుకునేంత స్తోమత లేదన్నారు. కానీ నాకు ఒక్కసారి వాష్రూమ్ చూపించండి, ఒక్కసారి చూశానంటే నా మనసులో ఫిక్స్ అవుతుందని చెప్పారు. దీంతో పైలట్ చొరవతో నేనున్నానులే, చదువుకోవడానికి వెళ్తున్నారాయన, మన దేశానికి గొప్ప గర్వకారణమన్నారు. దీంతో వాష్రూమ్ను విమానంలో ఒకసారి చూపించారు. అంతే, ఎవరి అవసరం లేకుండానే అమెరికాలో దిగారు. ఒంటరిగా కాలేజీకి వెళ్ళి హాస్టల్ను కూడా తానే అక్కడ యూనివర్సిటీ సిబ్బంది సాయంతో ఉండగలిగారు. శ్రీకాంత్ ధైర్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఎంఐటీలో చదువు పూర్తయ్యాక ఇండియా వచ్చిన శ్రీకాంత్ 2011లో ప్రభుత్వ సాయంతో బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. అందులో కళ్ళు లేని వారికే కాదు, వికలాంగులు తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఆయన సెక్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే ఎంఐటీలో చదువుకునేటప్పుడు ఫ్రెండ్ అయిన రవి మంతా అనే స్నేహితుడు వ్యాపారం చేసేందుకు ముందుకొచ్చారు. ఆయన బొల్ల శ్రీకాంత్ ఆలోచనలతో కొబ్బరితో వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టారు. వందల మంది వికలాంగులకు ఆయన ఉద్యోగం ఇచ్చారు. ఉచితంగా శిక్షణ ఇచ్చి వికలాంగులకు ఈ ఫ్యాక్టరీలో అవకాశం కల్పించారు. ఈ విషయం తెలిసి రతన్ టాటా కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. తర్వాత ఎకో ఫ్రెండ్లీ ఎకో పేపర్ను తయారు చేశారు. అది కాస్త సూపర్ హిట్ అయింది. తర్వాత పేపర్ రీసైకిల్ యూనిట్లు పెట్టి ఏకంగా 150 కోట్ల టర్నోవర్ బిజినెస్ చేశారు శ్రీకాంత్. మచిలీపట్నం నుంచి హైదరాబాద్కు వచ్చేందుకు డబ్బులు లేని తన తల్లిదండ్రులను కార్లలో తిప్పుతున్నారాయన. పెద్ద బిల్డింగ్లో ఉంచి వారిని గొప్పగా చూసుకుంటున్నారు. ఇది కాకుండా సర్జ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ను నెలకొల్పారు. 2017లో ఫోర్బ్స్ ఇండియా సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్స్ లిస్టులో నిలిచారు శ్రీకాంత్. 2020లో గ్లోబల్ బిజినెస్ లీడర్ అవార్డు దక్కింది. ఇలా ఎన్నో అవార్డులు ఆయన సొంతం. కళ్ళున్నా ఏమీ చేయలేని ఎంతోమందికి శ్రీకాంత్ జీవితం స్ఫూర్తిగా మారింది. అన్నీ ఉన్నా దొంగలుగా మారుతున్నారు, కొంతమంది సోమరులవుతున్నారు. కానీ కళ్ళు లేకున్నా కోట్ల వ్యాపారం చేస్తూ గొప్పగా ఎదిగారాయన. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతారు శ్రీకాంత్. ఆయన జీవితం ఆధారంగా శ్రీకాంత్ అనే సినిమాలో రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఉత్తరాది వారికి ఎంతో స్ఫూర్తినిస్తోంది. ఈ సినిమాకు టీ సిరీస్ సాయం చేసింది. అయితే ఒకప్పుడు పాఠాలు రికార్డ్ చేసుకుని మళ్లీ వినేందుకు టీ సిరీస్ క్యాసెట్లను వాడుకునేవారు శ్రీకాంత్. అలాంటిది తన బయోపిక్ను నిర్మించేందుకు టీ సిరీస్ ముందుకు రావడంతో ఆయన మురిసిపోయారు. జీవితంలో ఎవరైనా సరే కష్టపడితే విజయం దక్కుతుంది. నేను ధైర్యంగా అమెరికా వెళ్ళగలిగాను. కళ్ళు లేని నాకు మరో ఆప్షన్ లేదు. అమెరికాలో చదువుకుంటే గొప్ప అవకాశాలుంటాయనుకున్నాను. 90% మార్కులు తెచ్చుకొని డిగ్రీతో ఇండియా వచ్చానని చెప్పారాయన. మీరు కూడా శ్రీకాంత్ జీవితంలోని గొప్ప మలుపులను సినిమా ద్వారా చూడండి.